టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కొన్నాళ్ల పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ట్రెండ్ క్రియేట్ చేసింది. తెలుగులో అగ్ర హీరోలు అందరితో కలిసి నటించింది. మరోవైపు ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. విభిన్న పాత్రల్లో పోషించి చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అయితే అనుష్క శెట్టి చేసిన సినిమా వల్ల 40 మంది పోలీసు కేసులు కూడా పెట్టే వరకు పరిస్థితి వచ్చిందట. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఓ సందర్భంలో చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? కన్నడ భామ అనుష్క శెట్టి పూర్తిగా తెలుగు సినిమాలనే నటిస్తూ వచ్చింది. కింగ్ అక్కినేని నాగార్జున అనుష్క శెట్టిని టాలీవుడ్ కు పరిచయం చేశారు. తొలుత సూపర్ అనే చిత్రంతో అనుష్క హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే తన నటనతో ఆకట్టుకుంది. 2005లో సూపర్ సినిమా విడుదలైంది. ఆ తరువాత నుంచి ఇక్కడ వరుసబెట్టి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. అనుష్క శెట్టి నటించిన చిత్రాల్లో విక్రమార్కుడు, లక్ష్యం, డాన్, చింతకాయల రవి, అరుంధతి, బిల్లా, సింగం, వేదం, పంచాక్షరి, ఖలేజా, నాగవల్లి, రగడ, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2, సైజ్ 0, భాగమతి, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి వంటి చిత్రాలు చేసింది. 2 ఏళ్ల గ్యాప్ తరువాత ఇప్పుడు మళ్ళీ వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. అనుష్క తన కెరియర్ లో చాలా డేరింగ్ స్టెప్స్ ను తీసుకుంది. రొటీన్ కు భిన్నమైన పాత్రలో నటిస్తూ వచ్చింది. డిఫరెంట్ జోనర్లలో నటించేందుకు ఆసక్తి చూపించింది. ఈ క్రమంలోనే అనుష్క శెట్టి క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో వచ్చిన వేదం చిత్రంలో వేశ్య పాత్రలో కనిపించింది. అయితే ఆ పాత్రకి గాను అనుష్క నుంచి గుర్తింపు వచ్చింది. అదే స్థాయిలో కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో అనుష్క బోల్డ్ పోజ్ ను హోర్డింగ్స్ లో పెట్టించమని క్రిష్ ఓ సందర్భంలో చెప్పారు. దాంతో వాహనదారులు అనుష్క లుక్ ను చూస్తూ ముందున్న వెహికల్స్ కూడా డాష్ ఇచ్చారట. అలా 40 మంది యాక్సిడెంట్స్ కి గురయ్యారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోనే తరచూ కేసులు నమోదు అవుతూ ఉండటంతో వెంటనే ఆ హోర్డింగ్స్ ను తీసేయమని చెప్పారు. అనుష్క శెట్టి వేదం చిత్రంలో వేశ్య పాత్రతో కొద్దిపాటి విమర్శలను ఎదుర్కొంది. కానీ తన కెరియర్ లో చాలా భిన్నమైన పాత్రలు పోషించేందుకు ముందుకు వచ్చింది. ఆ క్రమంలోనే అరుంధతి, బాహుబలి, పంచాక్షరి, రుద్రమ్మదేవి, సైజ్ 0 వంటి చిత్రాల్లో నటించి చెరగని ముద్ర వేసుకుంది. కొద్ది కాలం తనకు సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా ఆమెకు ఏమాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. మరోవైపు తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకొని తన సినిమాలను విజయపదంలో నడిపించే స్థాయికి అనుష్క చేరుకుంది. స్టార్ హీరోలకు ఉండేంత రేంజ్ ను స్వీటీ సంపాదించుకుంది.